అందరికీ నమస్కారం. జగన్ రావాలి, మావిగన్ కావాలి. పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు, బ్యానర్లు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. దీని గురించి మనం నిన్న కూడా ఒక వీడియో మాట్లాడుకున్నాం. అయితే దీనికి తోడుగా 2029లో జగనన్న క్రియేట్ చేసే విధ్వంసం కోసం మేము వెయిటింగ్ అంటూ బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయి. నిన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఇలాంటి బ్యానర్లు, వాల్ పోస్టర్లు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల చేతగానితనం వల్లే ఇలాంటి పోస్టులు, బ్యానర్లు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన మాట ఇది. పర్టికులర్గా 2029లో జరగబోయే విధ్వంసం కోసం వెయిటింగ్ అన్నా జగనన్న అని చెప్పేసి ఆ ప్రచారం మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. విధ్వంసం ఎవరి మీద చేస్తారు? ప్రజల మీద చేస్తారా? రాష్ట్రం మీద చేస్తారా? తమ రాజకీయ వ్యతిరేకుల మీద చేస్తారా? అసలు ప్రజల మీద విధ్వంసం చేస్తామంటే ప్రజలు అధికారం ఇస్తారా? రాష్ట్రం మీద విధ్వంసం చేస్తామంటే రాష్ట్రంలో ఉన్నోళ్ళు అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తారా? ఏమన్నా లాజిక్ ఉందా అండి? ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధాని మార్చేస్తాం, రాష్ట్రాన్ని లేకుండా చేస్తామని ఒక నెగిటివ్ ఆలోచనతో పోతే జగన్కి అధికారం వస్తుందా? హైకోర్టు వ్యాఖ్యలు అవన్నీ వదిలేయండి. హైకోర్టు సీరియస్ అయింది, అంతవరకు సీరియస్ కాకుండా ఎట్లుంటారు? సోషల్ మీడియా కామెంట్స్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత హైకోర్టు ఖచ్చితంగా సీరియస్ అవుతుంది. చివరికి న్యాయమూర్తులను కూడా వదలకుండా ఇస్తారీతన మాట్లాడారు కదా. కాకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు అన్నదానికి మనం ఇక్కడ కీలకం చెప్పుకోవాల్సిందంటే, పోలీసులు మాత్రం ఏమని చేయగలరు? ఎంతమందిని చేయగలరు? ఒక పార్టీ ఆర్గనైజ్డ్గా నడిపిస్తున్నప్పుడు కొన్ని వేల మందిని పెట్టి, కొంతమంది ఏమో ఈ దేశంలో ఉంటారు, కొంతమంది ఏమో విదేశాల్లో ఉంటారు. అంత పెద్ద ఎత్తున ఒక ఆర్గనైజ్డ్గా నడిపిస్తున్నప్పుడు పోలీసు మాత్రం ఎంత చేయగలరు? మళ్ళీ ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు బయట విదేశాల్లో ఉంటారు. వాళ్ళ చేతిలో వందలాది అకౌంట్స్ ఉంటాయి. ఆ వందలాది అకౌంట్స్ నుంచి ప్రచారంలో చేస్తూ ఉంటారు. వర రవీందర్ రెడ్డి చెప్పాడుగా, నా అకౌంట్ నా చేతిలో ఉండదు, సజ్జల భార్గవ్ చేతిలో ఉంటుంది. నిజానికి నిన్న హైకోర్టు ఈ కామెంట్ చేయడానికి కారణం సజ్జల భార్గవ్ పిటిషనే. సజ్జల భార్గవ్ వేసిన పిటిషన్ని విచారిస్తున్న క్రమంలో హైకోర్టు ఈ కామెంట్ చేసింది. చాలా సీరియస్ అయింది, పోలీసుల మీద సీరియస్ అయింది. కానీ పోలీసులు కూడా ఏ మేరకు చేయగలరు, ఎంతవరకు చేయగలరు? ఇప్పుడు సజ్జల భార్గవ్ అనే చదువుకున్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు వైసీపీ పార్టీలో సమన్వయకర్త, పెద్ద స్థాయి నాయకుడు. ఆయన కుమారుడే దగ్గరుండి మరి ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నప్పుడు, వాళ్ళ పార్టీ ఆదేశాలతోటి ఒక పార్టీ, ఒక వ్యవస్థే క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు ఆపాలి? ప్రజలే ఆపాలి, ప్రజలే తిరుగుబాటు చేయాలి, ఆ పార్టీ మీద తిరుగుబాటు చేయాలి, ఆ పార్టీ నాయకుల్ని నిలదీయాలి. ఏంటి రాష్ట్రం మీద విధ్వంసం ఏంది? ఆ మాట ఏంది? అసలు ఆ రప్ప ఏంది? ఆ బ్యానర్ ఏంటి? ఆ వాల్ పోస్టర్ ఏంది? ఆ సోషల్ మీడియా ప్రచారం ఏంది? శ్రీరెడ్డిని, బోర్గడ్డ అనిల్ కుమార్ని, పంచి ప్రభాకర్ని, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం ఏంటి? వాళ్ళ ద్వారా ఇస్తారీతిని మాట్లాడించడం ఏంటి? బూతులు. ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు, కానీ బూతులు మాట్లాడించడం, ప్రజల మీద విధ్వంసం చేస్తామంటాం, ఏకంగా వాళ్ళ పార్టీ అధినేత అందరికీ వార్నింగ్లు ఇవ్వటం. మొన్నేమో లేటెస్ట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారి మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తిప్పుతాడట. ఇది ఎవరు చెప్తున్నారు? ఏకంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వాళ్ళ పార్టీ ఎంపీ అయితే మా జగన్ అధికారంలో రాగానే, అరే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుకుంటు కదా, అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మా జగనన్న అధికారంలో రాగానే 2029లో పెట్టబోయే మొదటి సంతకం ఆంధ్రజ్యోతి పేపర్ బ్యాన్ అట. ఆంధ్రజ్యోతి పేపరు, టీవీ బ్యాన్ చేస్తూ తొలి సంతకం పెడతాడట. తొలి సంతకం ఎవరైనా రైతు రుణమాఫీ మీద పెట్టవచ్చు, లేదా ఇంకో దాని మీద, అంటే ప్రజలకు ఉపయోగపడే దాని మీద పెడతామని చెప్తారు. వీళ్ళేంటో కక్ష సాధింపు చర్యలో భాగంగా మేము బ్యాన్ చేస్తామని చెప్పేసి తొలి సంతకం పెడతామని చెప్తున్నారు. అసలు వాళ్ళెవరు సంతకం పెట్టడానికి? జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడితే ఆంధ్రజ్యోతి పేపర్ బ్యాన్ అయిపోయిద్దా? ఆంధ్రజ్యోతి టీవీ బ్యాన్ అయిపోయిద్దా? అలా బ్యాన్ చేయాలనుకుంటే ఇప్పుడు కూటమిలో సాక్షి టీవీని, సాక్షి పేపర్ని బ్యాన్ చేయలేరా? బ్యాన్ చేయడం అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు, కేంద్ర సమాచార ప్రసార శాఖ చేతిలో ఉంటుంది నిషేధించడం అనేది. కేంద్రానికి రాష్ట్రం కంప్లైంట్ చేయాలి, ఆ కంప్లైంట్స్ హేతుబద్ధంగా ఉండాలి, అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ ఆ డెసిషన్ మీద కూడా ఖచ్చితంగా పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు. కోర్టు ముందు కూడా ఎందుకు నిషేధం వేశారు అన్నదాన్ని నిర్ధారించగలగాలి, చెప్పగలగాలి కోర్టుకి. దాన్ని కోర్టు ఒప్పుకోగలగాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఏనాడు జగన్ తొలి సంతకం పెట్టగానే ఆంధ్రజ్యోతి ప్రింట్ మొత్తం ఆగిపోయిద్ది, ఆంధ్రజ్యోతి టీవీ మొత్తం ఆగిపోయిద్ది అని అన్నట్టు చెప్తాడేంటి? అది వీళ్ళ ఎంపీలు ఏంటి, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏంటి, వీళ్ళ నాయకులు ఏంటి? అబ్బా అసలు మిడిమిడి జ్ఞానం. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియపోవటం. అదే ప్రజలు ఏం చెప్పినా వింటారే, ప్రజలకి ఏమీ తెలియదు అనుకుంటారా? ప్రజలంటే అంత చిన్న చూప? ప్రజలకు ఎడ్యుకేషన్ ఉండదు, ఏం చెప్పినా నమ్మేవాళ్ళు ఉన్నారని. ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు ఉన్నారన్న దానికి రాధాకృష్ణ గారు మొన్న కామెంట్ చేసింది కూడా, ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతున్నారనే, ఏం చెప్పినా గుడ్డిగా తలుపుతున్నారని. ఇప్పుడు మావిగనని జగన్ అన్నాడు. అరే మావిగన ఎట్ట సాధ్యమైద్దని ఏ ఒక్కడు వైసీపీలో అడగడు.
ఇప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత మళ్ళీ మావిగాని చేయాలంటే లేదు అంటే రాజధాని మార్చాలంటే అమరావతి కాకుండా వేరే ప్రాంతాన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. పార్లమెంట్లో బీజేపీ ఒప్పుకుండా కాంగ్రెస్ ఒప్పుకోకుండా చట్ట సవరణ అయింది. ఇప్పుడు అమరావతికి కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడిగా సపోర్ట్ ఇచ్చినాయి. ఈ దేశంలో లోక్సభలో రాజ్యసభలో 41 పార్టీలు ప్రాతినిధ్యం ఉంటే 40 పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఎక్సెప్ట్ వైసీపీ తప్ప. అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. మరి అన్ని పార్టీలు అమరావతికి జై కొడుతున్నప్పుడు వైసీపీ ఎలా రాజధాని మార్చగలదు? పార్లమెంట్లో చట్ట సవరణ ఎలా చేయగలదు? వైసీపీ ఏమన్నా దేశంలో ఉన్న అన్ని ఎంపీ సీట్లలో పోటీ చేసి ఒక 500 సీట్లని సంపాదించి, అంటే ఇప్పుడు ఏదో 816 సీట్లు అవుతున్నాయట కదా స్థానాలు పెరిగితే, ఆ 816 స్థానాల్లో పోటీ చేసి ఒక 500 స్థానాలకు పైగా గెలిచి ప్రధానమంత్రిగా జగన్ అయ్యి అప్పుడు మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేసుకొస్తే అపసాధ్యం కాదు. మరి దేశం మొత్తం వైసీపీ పోటీ చేయగలిగిద్దా? రాష్ట్రం మొత్తం పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించుకోవడమే చాలా గొప్ప. ఇప్పుడు అది స్టేట్ పార్టీ కదా, సెంటర్ పార్టీ కాదు కదా, అంటే జాతీయ పార్టీ కాదు కదా. ఎట్ట సాధ్యం? అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాని మాటల్ని ప్రమోట్ చేసుకుంటూ ఏదో జగన్ ఒక మావిగన్ అని చెప్పగానే అది నిజమా కాదా, ఆచరణ సాధ్యమా కాదా, రియాలిటీలో సాధ్యమవుద్దా? జగన్ రావాలంటే మావిగన్ కావాలట, మావిగన్ కావాలన్నా రాదు, మావిగన్ ఇలా కావాలని చేస్తే జగన్ రావడం కూడా జరగదు. రెండు జరగవు. జగన్ రాడు, మావిగన్ కాదు, వీళ్ళు ఇలాగే చేస్తే. అందుకని నేను బివి రాఘవులు గారు ఒక మాట అన్నాడు, జగన్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదని. నిజంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కరెక్టే అనిపిస్తుంది. జగన్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. సాధ్యంగాని మాటలు, చాపకు ఒక మాట. అప్పట్లో 3 రాజధానులు, ఇప్పుడే మావిగను. దాని మీద మళ్ళీ ఏదో అనుకోకుండా ఆ రోజు ప్రెస్ మీట్లో పొరపాటు జరిగిపోయింది. పొరపాటును మార్చుకోగలగాలిగా. ఏ రాజకీయ నాయకుడికైనా కొన్ని పొరపాటు జరుగుతాయి, మార్చుకోగలగాలిగా. కానీ మొండిగా, పిచ్చిగా, గుడ్డిగా రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటూ పోవటం అంటే, పైగా ఈ రప్ప డైలాగులు, కక్ష సాధింపు వ్యవహారాలు. మొన్నేమో రాధాకృష్ణ గారి మీద కేసులు పెడతా అన్నాడు, అంతకుముందేమో అధికారంలోకి వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొన్న పెట్టుబడిదారులు అందరినీ తీసుకుపోయి జైల్లో పెడతా అన్నాడు. అంతకుముందు ఒకసారి ఒక 2 IPS అధికారుల పేరు చెప్పి వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతలున్నా సరే లాక్కొచ్చి ఏదో చేస్తానని అప్పుడు అన్నాడు. ఇలా మాట్లాడేవాడికి ఎవడో అధికారం ఇస్తాడు? ఇలా మాట్లాడేవాడికి ఎవడు అధికారం ఇస్తాడు? ఎవడో ఓటేస్తాడు చెప్పు? అధికారం రాగానే నేను కొడతా, చీలుస్తా, చంపేస్తా అంటే అలాంటి వాడికి ఎవడైనా అధికారం ఇస్తాడా? వామ్మో ఇతని దూరంగా ఉండారా అనుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు గైడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పైగా క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోవటం ఇదో పెద్ద ప్రమాదం వైసీపీలో. పార్టీలో నిర్ణయాలు ఎలా ఉండాలి? జనరల్గా ఓ పార్టీ కమిటీ కూర్చొని మాట్లాడుకొని తీసుకోవాలి. కానీ అక్కడ అలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో సలహా ఇస్తారనుకుంటే, లేదో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆలోచన మనకు తెలియదు. ఆయన ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు, దాన్ని వైసీపీలు గుడ్డిగా ఫాలో అవుతారు. దానివల్ల వాళ్ళ పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుంది. చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా, అంటే వైసీపీ నాయకులు అయితే నాతో చాలామంది బాధపడుతున్నారు, ఇదెక్కడ గోలా, ఇదెక్కడ పరిస్థితి. సో ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన కామెంట్స్, ఇంకా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రాపగండా, ఇవన్నీ కలగలిపి చూసినప్పుడు వైసీపీ రోజు రోజుకి ఈ ప్రచారాల వల్ల పతనావస్థ చేరుతుంది. సో ఇది అంటే కూటమికి అధికారాన్ని వైసీపీయే కాపాడుతుంది. పోయినసారి జగను 151 సీట్ నుంచి తన అధికారం, తను ఒక దాదాపు ఒక 20 సంవత్సరాలు వరుసగా అధికారం ఉండే పరిస్థితి నుంచి తనకు అధికారం చేత కాదని కూటమికి ఇచ్చినట్టుంది. ఇక తను పార్టీ నడపడం కూడా చేత కాదని అధికారాన్ని శాశ్వతంగా కూటమికి జగన్ రాసిస్తున్నట్టుగా ఉంది చూస్తున్న పరిణామాలు చూస్తుంటే. ఇప్పుడు జగన్ మాట్లాడడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ అయిపోయింది, గట్టిగా మాట్లాడమనండి. జగన్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేయమనండి. ఇది మంచి మైలేజ్, వైసీపీకి చాలా మంచి మైలేజ్. ప్రీజ్ రియంబర్స్మెంట్ మీద వైసీపీ జగన్ పోయి ధర్నా చేయమని అంటే మళ్ళీ కింది స్థాయి నాయకులకు వదిలేయటం కాదు, జగన్ రైతుకు రంగంలో దిగాలి. ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమం. రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవా? మొన్న అంగన్వాడీలో ఆందోళన చేశారు. ఆ దీక్ష శిబిరం దగ్గర పోయి జగన్ వాళ్ళకి మద్దతు తెలిపిస్తే ఎంత బాగుండేది. సరే, ఆ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు ఏం చేశాడు? అంగన్వాడీని ఎంత హింసించాడు పక్కన పెట్టండి, వదిలేయండి, ఇక అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ గెలవాలనుకుంటున్నాడు కాబట్టి నేను మారాను అని చెప్పుకోవడం కోసం ప్రజల దగ్గరికి పోయి, ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర దొరకట్లేదని సాక్షి పేపర్లు విపరీతంగా రాస్తున్నారు. ఆ వేరుశనగ దగ్గరకు లేదా పొగాకు రైతుల దగ్గరకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తరపున ఒక ఉద్యమం చేస్తే ఎంత బాగుంటుంది. అది చేయాలి తప్ప ప్రజా సమస్య మీద పోరాడాలి తప్ప ఈ మావిగన్ అంటే వద్దురా జగన్ అంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.